హలో! నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. మనం లవ్ స్టోరీస్ చూసాం, రొమాంటిక్ స్టోరీస్ చూసాం, గుడ్ స్టోరీస్, బ్యాడ్ స్టోరీస్ అన్ని స్టోరీస్ చూసాం. ఆర్ వి రెడీ ఫర్ అగ్లీ స్టోరీ నౌ? యెస్. ఇప్పుడు మే 22న అగ్లీ స్టోరీ అంట వచ్చేస్తుంది. అడుగుదాం అసలు వాట్ ఈస్ అగ్లీ అని చెప్పేసి. హాయ్ హాయ్. నందు గారు అండ్ హలో అవిక అండి. గారు. Hello. What an introduction. I Hello. must acknowledge. అవునా? నాకు కూడా బాగా అనిపించింది. Too ఇద్దరు good. ఒకరి మొహాలు ఒకరు What చూసుకున్నాం. energy. Like, loved it. Too good. Thank ఈ you, ఎనర్జీని sir. ఇలాగే కొనసాగిస్తూ తెలుగు 360 ప్రేక్షకుల కోసం ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఫోక్ పాట. కలమ్మ కలమ్మ కలలకొస్తానవు కలలకొచ్చి నిద్రమతం పాడు చేస్తానవు ఇదే చేస్తా. Come on, let's go. సచ్ వైబ్ సాంగ్. ఎక్కడి నుంచి తెస్తున్నారు ఈ సాంగ్స్ అన్ని? తీసుకొస్తున్నాం. మన దగ్గర మొత్తం ప్లేలిస్ట్ ఉంటుంది. I'm going to like take your playlist. I like it. Yeah, definitely. నా ప్లేలిస్ట్ పేరు రైతా మిక్స్. రైతా మిక్స్. ఐ నేమ్డ్ ఇట్ రైతా మిక్స్. Really? Where Share can we it find with it? అది చాలా ఎక్స్క్లూజివ్ గా ఒక్కొక్కటి పిక్ చేసుకుని నేను చేసుకున్నా. నా దగ్గర నేను 140 పాటల వరకు ఇలా. అదేనా మీ It's ఎనర్జీ called సీక్రెట్? మొత్తం Raita mix. ఎక్కడికి వచ్చినా ఎంతూ ఉంటారు అసలు. నిజంగా నేను వచ్చేప్పుడు కార్ లో పెట్టుకుంటాను, నిద్ర లేచిన వెంటనే ఇంట్లో పెట్టుకుంటాను. Must I like it. ఈ మధ్య ఇన్స్టాలో పోస్టుల్లో పెడుతున్నా. సో యా, నైస్ నైస్. అవన్నీ తర్వాత ముందు అగ్లీ స్టోరీ గురించి చెప్పండి. వాట్ ఈస్ అగ్లీ స్టోరీ? చూస్తే నిజంగా చెప్తున్నా, ట్రైలర్ చూస్తే సైక్ సిద్ధార్థ్ దానికి ఎందుకు పెట్టారు, దీనికి కదా పెట్టాలి. ఎంత మంది అన్నారు తెలుసా నాతో, సైక్ అసలు దీనికి పెట్టాలి సైక్ అని పేరు అని చెప్పారు. అవును, true. చెప్పారు నాతో చాలా మంది చెప్పారు ట్రైలర్ Yeah. చూసిన. యా, టెల్ మీ So- అబౌట్ ఇట్. అగ్లీ స్టోరీ మీరు అన్నట్టు ప్రేక్షకులు లవ్ స్టోరీస్ చూశారు, రొమాంటిక్ స్టోరీస్ చూశారు, రివెంజ్ స్టోరీస్ చూశారు, కానీ అగ్లీ స్టోరీ అనేది నాకు తెలిసి చూడలేదు. సో తెలుగులో అయితే అట్లీస్ట్ చూడలేదు. చాలా కాలం అయింది చూసి. మహర్షి అనేటువంటి సినిమా చాలా కొన్ని సంవత్సరాల కింద, కొన్ని డెకేడ్స్ బ్యాక్ వచ్చింది. అదొక అగ్లీ స్టోరీలా ఉంటుంది. బాజీగర్ ధర్ అలా ఉంటుంది ఒక అగ్లీ స్టోరీ లాగా. సో ఇంత కాలం తర్వాత మళ్ళీ ఒక అగ్లీ స్టోరీ. అగ్లీ స్టోరీ అంటే స్టోరీ అగ్లీగా ఉండదు. వాడి Character ugly. కార్తిక్, వాడి క్యారెక్టర్, వాడి లైఫ్, వాడి లవ్. వాడి లవ్ అగ్లీ. సో దట్ ఈస్ అగ్లీ స్టోరీ. Exactly. Yeah. Exactly. మీరు చెప్పండి అసలు ఇంత అగ్లీ లవ్ ని ఎలా చూసారు, ఎలా చూస్ చేసుకున్నారు, ఎందుకు చూస్ చేసుకున్నారు అని? తప్పలేదు. I mean, for when it comes to this particular script, there is so much to do as an actor, not just for me, but also for him and, other characters and everything. We were so happy just being a part of this team. Like, there was so much to deliver, so Right. much to offer. We were very happy. And, I can't wait for 22nd. And I want people to see the film, understand how really ugly the whole idea of his love in the film is. Can't wait. Just too much excitement right now. ఓ మై గుడ్నెస్. అంత పెయిన్, అంత ట్రామా అనుభవించి కూడా హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. Yeah, because there is a part of me who's also very detached, right, from the character. I'm an actor who is experimenting and who's choosing challenging roles, and that part of me is very happy. But when it comes to that particular character, of course I feel sad. Of course I feel like this should not happen to anybody, but the fact is that it happens. But the fact is that it exists, and that is what the reality is shown. And I'm glad that our writer director is so confident and honest about what he's making. He's not hiding anything. The way he's showing it might have actually happened somewhere in someone's life. So there is this realness to it, which is, I think, which will connect the audience. ఐ థింక్ సో. బికాస్ ఈ మధ్య అన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటే అన్ని లవ్ ఎఫ్ఐఆర్ దీనికి సంబంధించినవి జరుగుతున్నాయి. ఇందులోనేమో చాలా ఎక్కువ ఉన్నాయి ఇవి. అసలు సినిమాలో అగ్లీ స్టోరీస్ కాదు, బయట అగ్లీ స్టోరీలు చాలా ఎక్కువ అయిపోయాయి. కరెక్ట్, దట్స్ ట్రూ. మీరు ఎప్పుడు ఫస్ట్ టైం ఈ స్టోరీ విన్నారు? బికాస్ ఐ హర్డ్ ఇట్, యు ఆర్ డూయింగ్ ఇట్ అని ఎప్పుడో విన్నాను. నేను ఒరిజినల్లీ ఈ సినిమా నాకు లాక్డౌన్ లో ఉన్నప్పుడు నాకు నరేషన్ జరిగింది. ఓకే. ఆ లాక్డౌన్ లో ఉన్నావు, నాకు ఐ స్టిల్ రిమెంబర్. ఇంటి బయటికి కూడా వెళ్ళకూడదు అనే టైంలో నాకు తెలిసి డైరెక్టర్ ఆయన కూడా రాజమండ్రిలోనే ఎక్కడ ఉన్నట్టున్నారు. ఆ నరేషన్ నేను ఫోన్ లో తీసుకున్నాను. ఓకే. ఫోన్ లో నాకు నరేట్ ఎంత చేశారు. టైం తీసుకున్నారు? నాకు 2 hours చెప్పారు, కథ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఫోన్ లోనే. ఫోన్ లోనే. 2 Okay. hours కథ విన్నాను. ఆ రోజే అసలు గాన్ నెక్స్ట్ లెవెల్. అంటే ఇందులో సీన్స్, ఏ సీన్ ఇప్పుడు అంటారు కదా, ఇలాంటి కథ మీరు ఎప్పుడు చూసుంటారు, ఇలాంటి సీన్స్ ఎక్కడ చూసుంటారు అని. అగ్లీ స్టోరీ ఈజ్ వన్ సచ్ ఫిల్మ్ విచ్ యాక్చువల్ గా ఇలాంటి సీన్లు మీరు ఎప్పుడు చూసుంటారు ఆన్ స్క్రీన్. ఐ కెన్ రైట్ ఇట్ డౌన్. అసలు అలాంటి సీన్ మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు, ఇలాంటి లవ్ ని ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు.
సో దట్ వాస్ వెరీ ఎగ్జైటింగ్. సీక్వెన్సెస్ చాలా చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. వీడి కార్తిక్ అనే క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా, చాలా కొత్తగా. ఇలాంటివి యూజువల్లీ రాసినా అదేదో వాడిని ఒక సైకోపాత్ కింద, వాడు ఒక నెగిటివ్ ఫెలోగానే పెడతాం. వీడు కార్తిక్ అనే ఒక క్యారెక్టర్, ఫర్ హిమ్ హీఈస్ వెరీ సిన్సియర్ ఇన్ హిస్ లవ్. వాడి లవ్ని చెప్పే విధానం రాంగ్ అయి ఉండొచ్చు, రాంగ్ కూడా, అవన్నీ రాంగ్ ఏమో, కానీ వాడి సిన్సియారిటీ మాత్రం చాలా ట్రూ, అందులో అబద్ధం లేదు. సో ఆ మిక్చర్ ఆఫ్ దీస్ టూ ఏదో చాలా కొత్తగా అనిపించింది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఖచ్చితంగా దానికి ఆన్సర్ నో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. Hmm. మీకు ఈ క్యారెక్టర్ కి ఏమన్నా రిలేటబుల్ ఉన్నాయా? రిలేటబిలిటీ ఎలా ఉంటుంది అసలు? గీత గారు ఏమైనా చూసి అమ్మో ఏంటి ఇలా ఉన్నామో భయపడ్డారా, బాధపడ్డారా, ఏమన్నా చెప్పారా? బాధపడటం ఏం లేదు కానీ, బట్ షీ వాజ్ ఆబ్వియస్లీ లైక్, ఏంట్రా బాబు ఇంత స్కేరీగా ఉంది, నాకు ఐ డోంట్ వాంట్ టు షో ఇట్ టు మై కిడ్స్. Of course. ఆఫ్ కోర్స్ అండర్ 18 చూడడానికి లేదు ఎలాగో, అంటే అశ్లీలత ఏ ఉండదు, బట్ ఆ క్యారెక్టరైజేషన్ ని వీ షుడ్ నాట్ ఎంకరేజ్ ఇట్ టు కిడ్స్. కాబట్టి నేనైతే టీజర్ ట్రైలర్ ని కూడా ఇంట్లో నేను ప్లే చేసినప్పుడు మేకింగ్ షూర్ చిన్న పిల్లలు లేరు, మైనర్, ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. మా అమ్మ కానీ, అక్క కానీ, గీత కానీ వీళ్ళు చూసినప్పుడు ఏంద్రా ఇంత క్రీపీ అని అనుకున్నారు డెఫినెట్ గా. కానీ దట్ ఓన్లీ ఫెల్ట్ లైక్ అ కాంప్లిమెంట్ టు మీ. Of course, this is Yeah. exactly what is meant to do. డెఫినెట్ గా మీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి అంటే చాలా అంటే మా అందరికి తెలుగు ఆడియన్స్ కానీ మేము మీ మూవీస్ చూస్తున్నాం కాబట్టి స్టార్ నెక్స్ట్ డోర్ అని మేము పిలుచుకుంటున్నాం. So, అలాంటి పర్ఫార్మర్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ లో కానీ స్క్రిప్టింగ్ లో ఎందుకని అంత గ్రిప్పింగ్ గా తీసుకోవడం లేదా, లేదంటే టైం బీయింగ్ ఐ హ్యాడ్ టు డూ అన్నట్టు తీసుకుంటున్నారా? వాట్ వాస్ యువర్ మోటివ్? తీసుకోవట్లేదు అనిపిస్తుందా? ఇంకా బెటర్ స్క్రిప్ట్స్ తీసుకోవచ్చు నేను అనిపిస్తుందా? యూర్ అ గుడ్ పర్ఫార్మర్. తీసుకోవచ్చు, బట్ దానికి మన వరకు అంత మంచి స్క్రిప్ట్స్ కూడా రావాలి. నాకు ఒక 5 వచ్చాయి అనుకోండి, 5లో నేను రిజెక్ట్ చేసిన 4 ఎలాంటివి ఉండుంటే మీకు తెలియదు కదా. సో నాకు వచ్చిన ఆప్షన్సే 5 అయినప్పుడు, బికాస్ ఎందుకంటే కమర్షియల్స్ పరంగా చూసుకునే ఏదన్నా ఫిల్టర్ అయితే వస్తాయి. ఫస్ట్ 100 crore క్లబ్ ఉన్న హీరోలకు పెద్ద కథలు వెళ్తాయి, ఆ తర్వాత టైర్ 1, టైర్ 2, టైర్ 3 హీరోస్ అని అంటారు కదా. ఇప్పుడు ఆ టైర్ 3లోకి వచ్చేసరికి ఆ టైర్ 3లో నాకన్నా కొంచెం బెటర్ సక్సెస్ ఉన్న ఒకళ్ళిద్దరికి స్క్రిప్ట్స్ ఫిల్టర్ అయిపోయి ఉంటాయి, వాళ్ళ హోల్డ్లో ఉంచుతారు. ఇంకేవో ఉంటాయి. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ నాకు రావాలి అని చెప్పి నేను ఎన్నేళ్ళు వెయిట్ చేస్తూ కూర్చోలేను. ఉన్న దాంట్లో ఇది బెస్ట్ అనుకుని నేను జెన్యున్గా నమ్మినవి పట్టుకుని చేస్తున్నాను, రెజొనేట్ అయ్యేవి అవుతాయి. ఇప్పుడు అలా అయిందే దండోరాయి ఉంటుంది కదా, చాలా మాకు స్టేట్ అవార్డు కూడా వచ్చింది. ఐ హోప్ విల్ గో ఆన్ టు విన్ అ నేషనల్ అవార్డు కూడా హోప్ఫుల్లీ. సో నమ్ముకుని వెళ్ళటమే, ఉన్న దాంట్లో మనం ఇది వర్క్ అవుతుంది అనుకుని నమ్ముకుని వెళ్ళటమే. నాకు సైక్ సిద్ధార్థ్కి దేర్ ఇస్ అ కల్ట్ ఫ్యాన్ బేస్ దట్ సైక్ హ్యాస్. ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చా అంటే కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. అంతే అండి, ఇంకా అదృష్టం కూడా ఉండాలి కదా. అదృష్టం ఉంది మీకు అంతే. యాక్చువల్ గా, ఉంది. లేదంటే నేను- డెఫినెట్ గా ఇంత ఇక్కడ వరకు ఉండవు. కరెక్ట్. సో అదృష్టం ఉంది. అది ఇంకొక మీకు ఎవరు జడ్జ్ చేస్తారు అంటే ఎవరిదన్నా జడ్జ్మెంట్స్ మీరు తీసుకుంటారా? ఇప్పుడు స్టోరీ సెలెక్షన్ వరకు వచ్చిన తర్వాత నాకు ఇలాంటిది వచ్చిందని ఎవరితో నేను ఎగ్జైట్ అయితే చేస్తారా? నేను ఎగ్జైట్ అయితే అందరినీ కన్విన్స్ చేసేస్తాను. ఓకే. కానీ అలానే సైక్ సిద్ధార్థ్ కూడా ఎగ్జైట్ అయి ఉంటారు కదా, కానీ మీరు ప్రమోషన్స్ చేశారు, ఆ డేట్ మళ్ళీ మారింది కూడా ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ ప్రమోషన్స్ ని మీరు క్యారీ ఆన్ చేశారు చాలా భుజం మీద వేసుకొని, ఈవెన్ దో యూ హ్యాడ్ అదర్ రిలీజెస్. సో కానీ సైక్ సిద్ధార్థ్ అనుకున్నంత అదే రాలేదు. మీరు అనుకున్నంత నేను అనుకున్నంత అని లేదు. ఇప్పుడు అనుకున్నంత అంటే దేర్ ఇస్ అ డిఫరెన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ సైక్ అనేది అది నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్లో కమెంట్స్ కానీ ఆర్ చూసినటువంటి నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియోస్ రిలీజ్ అయినప్పుడు వెళ్ళి ఆడియన్స్ని ఫుల్స్ అయిన థియేటర్స్కి వెళ్ళి అందరినీ కలిసినప్పుడు దే ఆల్ ఆర్ లాఫింగ్, లవింగ్ ఇట్. నాకు ప్రేమ గారు ఉన్నారు కదా, జర్నలిస్ట్ ప్రేమ గారు నాతో ఓపెన్గా అన్నారు, నందు నాకు సినిమా నచ్చలేదు, కానీ నేను చూసిన థియేటర్లో అందరూ చప్పట్లు కొడుతూ నవ్వుతున్నారు ఈ సినిమాకి. సో దిస్ ఈజ్ నాట్ ద కైండ్ ఆఫ్ సినిమా దట్ ఐఎమ్ నాట్ ద రైట్ ఆడియన్స్ ఫర్ ఇట్ అన్నారు. సో టు హ్యావ్ రైట్ ఆడియన్స్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సైక్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆడియన్స్. ఓకే. సో అలా జస్టిఫై చేస్తున్నారా? అంతే కదా. ఇప్పుడు అది పూర్తిగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది పూర్తిగా నచ్చలేదు అనుకోండి ఎవరికైనా, నాకు సైక్ తర్వాత ఇంకో సినిమా రాకూడదు, బట్ సైక్ వల్ల నాకు ఇంకో సినిమా నాకు వచ్చింది,
ఓకే. దట్స్ బికాస్ అది జనాల్లోకి వెళ్ళి దాని కలెక్షన్స్ దానికి ఎంతో కొంత వచ్చి ఉంటాయి చేసింది కాబట్టి నాకు అలా వచ్చింది. ఐఎమ్ ట్రైంగ్ టు షో సమ్ దాన్ని ఏమంటారు కమెంట్. ఓకే. జస్ట్ సో దట్ దానికి ఎలాంటి ఫ్యాన్స్ ఉన్నారో మీకు అర్థం అవుతుంది అని అది షో ఇట్లా మీరు మాట్లాడుతుంటే. Yeah. But at the end of the day, I kind of agree with him that, you know, the fan base or, you know, the audience that we need to have for a particular project really depends on the timing of the release and a lot more other things also. Like, in my case, I think the biggest example is, according to me, my best performance till date, my best film till date is #Bro. And that came in right after COVID on Sony Live. Nobody knows about it. కరెక్ట్. You know, so, and in my heart I felt like, how are people not noticing? Like, according to me, that is better than Uyala Jampala, better than Chinnari Peli Kutru, but nobody knows about it. So it's the timing, it's everything else, and also that category of audience, like he said, right? If somebody liked it, like there are so many people who speak about that film as if it has changed their lives, and that is what it did to me. So I was expecting that, but it doesn't happen. So it completely depends on when the film is releasing, with Lot of who, factors, a lot of actually. factors, yeah, a lot of Okay. factors. But you have a good fan base in Telugu states. Yeah. You must sweet. know Thank it. you. కదా, చిన్నారి పెళ్లి కూతురు, ఆనంది, ఆ మార్క్, కొన్ని సిగ్నేచర్స్ అది ఎప్పటికీ చెరిగిపోనివి. సో ఆనంది ఇస్ దట్ కైండ్ ఆఫ్ I'm happy. I'm glad, and I'm very grateful that, you know, after so many years also, I'm recognized with that name, and it's still with me. Like, people still come up to me and talk about something that I did years back. And you know, when you talk about your childhood, for example, there are half of the things that you don't remember. Similarly, half of the things during Chinnari Peli Kutru shoot I don't remember because it was my childhood. But because of people talking about it, because of people sharing that this episode something had happened and whatever, it keeps me, like, you know, it's always in my head. And I feel so happy that people still remember that. And as an actor, there are very few roles that reach so many houses and at the same time stay with them for so many years. Correct. And I think It stayed with me too, by the way. means a lot. మనకు కాన్షియస్ గా కొన్ని తెలుసు, అది ఒక సర్టన్ టార్గెట్ ఆడియన్స్ ని ఆర్ సర్టన్ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెరీ రెస్పెక్టెడ్ మూవీ క్రిటిక్ అనొచ్చు, జర్నలిస్ట్ అనొచ్చు, హిందూకి రాస్తారు, సంగీతా దేవి గారు. షీ లవ్డ్ సాయి సిద్ధార్థ్. షీ యూజ్డ్ వన్ సెంటెన్స్ హిందూలో రివ్యూ రాసినప్పుడు, ద హిందూ పేపర్లో, షీ యూజ్డ్ వన్ సెంటెన్స్: when film making is handed over to the next gen filmmakers, this is how the films will be. And it's a great attempt అని ఆవిడ రాశారు. ఇప్పుడు సంగీతా దేవి గారి లాగా ఆలోచించే అందరికీ ఆ సినిమా నచ్చిండొచ్చు, ప్రేమ గారి లాగా ఆలోచించే వాళ్ళందరికీ నచ్చకపోవచ్చు. ఆర్వీఎస్ అని చెప్పేసి ఇంకొక ఆయన ఉన్నారు, రామ్ వెంకట్ శ్రీకర్. హీఈస్ ఆల్సో వెరీ వెరీ సెన్సిబుల్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్ రివ్యూస్. హీ సేస్, ఐ స్టార్టెడ్ మై న్యూ ఇయర్ నా ఫస్ట్, బికాస్ Jan 1st రీజన్ కాబట్టి, దిస్ ఇయర్ స్టార్టెడ్ ఆన్ అ వెరీ గుడ్ నోట్ యాజ్ అ ఫిల్మ్ మూవీ బఫ్ అన్నాడు. హీ లవ్డ్ సాయి సిద్ధార్థ్. హీ లవ్డ్ హౌ ఇట్ వాస్ షార్ట్, హౌ ఇట్ వాస్ ఎడిటెడ్, హౌ ద మ్యూజిక్ వాస్ డన్. దానికంటూ ఒక నీష్ ఆడియన్స్ ఉంటారు. ఆ నీష్ 100లో 100 మందా, 100లో 10 మందేనా అనేది మనకు ముందే తేలాలి. నాకు తెలుసు దాని నీష్ 100లో 40 60 అక్కడే ఉంటుంది. 100కి 100 కాదని నాకు సాయి సిద్ధార్థ్ ముందే తెలుసు. విచ్ ఇస్ వై ఐ వాస్ వెరీ స్ట్రాంగ్, అంటే వెరీ కాన్ఫిడెంట్ దట్ ఈ సినిమా నాకు నచ్చేలాగా నేను తీసుకుంటాను, నాకు నచ్చేలాగా కాపీ రెడీ చేసుకుంటాను, ఆర్ నేను డైరెక్టర్ మాకు నచ్చేలాగా చేసుకుంటాం. ఎవరికి నచ్చకపోయినా మా వరకు మేము యూట్యూబ్లో పెట్టుకుంటాం. నేను ఎవరి డబ్బులు తగలేయట్లేదు, నేను కష్టపడి చేసుకుంది, వరుణ్ వాళ్ళ నాన్నగారు కష్టపడి చేసుకున్న డబ్బులు, వీఆర్ రెడీ టు బెట్ ఇట్ ఆన్ అస్. సో దాని నీష్కి అది అందింది. అది చూసి ఫ్యాన్స్ అయ్యి దానికంటూ ఒక బేస్ ఏర్పడిన వాళ్ళు ఉన్నారు. సో నాకు అలాంటిదే రిపీట్గా చేయాలని ఉంది. నేను ఫర్దర్ గా కూడా చేసేవి 100 మందిని సాటిస్ఫై, నేను రూమ్ లో ఉన్న అందరినీ సాటిస్ఫై చేయలేను, రూమ్ లో ఉన్న ఇద్దరినే చేస్తానేమో, ఆ ఇద్దరు మాత్రం నా జీవితాంతం అరే ఈ సినిమా కోసం వెయిట్ చేయాలి. సో నేను చాలా కాన్షియస్ గా, ఇప్పుడు అగ్లీ స్టోరీ కూడా విపరీతంగా నచ్చే బ్యాచ్ ఉంటారు. ఐ కెన్ రైట్ ఇట్. ఇట్స్ అ రిలేటబుల్ స్టోరీ బికాజ్ ఇట్స్ ఇప్పుడు తక్కువ మందే ఉండొచ్చు, కానీ తక్కువ మందే ఉండొచ్చు. నేను ఇప్పుడు అందరినీ సాటిస్ఫై, యూ కెన్ నెవర్ సాటిస్ఫై ఎవ్రీబడి ఇన్ ద రూమ్, ఆర్ యూ కెన్ నాట్ సాటిస్ఫై ఎవ్రీబడి. కాకపోతే కానీ కమర్షియల్ సినిమాలు ఉంటాయి, వర్క్ అవుతాయి ఆ లెవెల్. Even when it comes to commercial movies, like big budget and big actors and all, అవును, it is a lot of times it is not successful because something is a miss, like a script is a miss or something else. So it completely depends on so many factors. As an actor, how you want to place yourself అనేది ఒకటి ఉంటుంది కదా. I want to place myself in a very niche category.
ఈ డిఫరెంట్ సినిమా చేస్తాడు. Nice. దానికే ఆడియన్స్ ని ఒక 3 సినిమాలకు 4 సినిమాలకు 5 సినిమాలకు రెడీ అవుతారు. అప్పుడు అదే ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన రోజున మీకు ఇంకొన్ని బెటర్ హౌస్ఫుల్స్ ఇంకొంచెం బెటర్ నెంబర్స్ కనిపించి అప్పుడు సక్సెస్ అంటారు. బట్ దానికి ఇదంతా కూడా ఒక పునాది పునాది. అది తర్వాత Yes, అర్థమవుతుంది. yes. అంటే సైక్ సిద్ధార్థ్ చేసిన తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి అంటున్నారు. మరి Yeah, మళ్ళీ yeah, అలానే yeah. కనిపిస్తారా ఏంటి? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అలా అని చెప్పను కానీ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెల్లింగ్ కొత్త స్టోరీస్ డెఫినెట్లీ నేను ఒక 2 మాత్రం సాలిడ్ డిఫరెంట్ స్టోరీస్ సైన్ చేసినవి ఉన్నాయి. చాలా Okay. ఇంట్రెస్టింగ్. మేక్ ఓవర్ చేంజెస్ కూడా ఉన్నాయా సైక్ లో లాగా? ఒక సినిమాలో కంప్లీట్ మేక్ ఓవర్ ఉంది. అవునా? అబ్సల్యూట్ మేక్ ఓవర్ ఉంది. నేను మీకు Okay. చూపిస్తాను నా దగ్గర. అవునా? Yeah. ఐఎమ్ ఎక్సైటెడ్. చాలా చాలా డిఫరెంట్. ఓకే, నాకే ఎక్స్క్లూజివ్ అయితే. Yeah. నైస్. బట్ అగ్లీ స్టోరీలో ఒక షార్ట్ లో ట్రైలర్ లో ఒక షార్ట్ లో తనని నెత్తి పైన కొడతారు కదా, అక్కడ ఒక నిమిషం విక్రమ్ అలా వచ్చి వెళ్ళిపోయాడు. అపరిచితుడు, ఆ హత్య నేనే చేశాను, నేను చేయలేదు. దట్ కైండ్ అసలు ఏం నిజంగా I ట్రైలర్ లో honestly feel పర్ఫార్మెన్స్ right now this is the audience. This is the audience. We are looking for exactly this. అంతే. This Somebody is what who's we're excited talking with because ఒక సినిమాని ఒక స్టోరీతో పాటు కొన్ని సినిమాలని పర్ఫార్మెన్సెస్ కి కూడా వీళ్ళు ఎంజాయ్ వాచింగ్ ఇట్. Correct. అరే ఈ డీటెయిల్ బాగా అది భలే ఉందిరా. I అరే enjoy your performance. That's Arey. why I want you to do big stories like content oriented. దండోరా తప్పకుండా. చేశారు, ఓకే, ఇలాంటివి చేస్తే ఇంకా. బాగుండు కదా అయ్యో, అన్న definitely. ఫీలింగ్ ఉంటుంది. అయ్యో అయ్యో so దట్ కమ్స్ sweet. అవుట్ ఆఫ్ లవ్. నాకు So తెలుసు. sweet. Definitely గా. చేస్తాను. క్రేజీ. మీరందరూ ఇష్టపడేలాంటి స్టోరీ కూడా ఒకటి ఉంది. అవునా? Yeah. నైస్ నైస్. Yeah. మీరేంటి షోక్ అని చెప్పి షోకి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని వచ్చేస్తున్నారు? అరే ఇది చాలా ఫేమస్ మ్యాటర్ ఇది షోలోని పెళ్లి. It is. It was a national news for some time. So Yeah. అప్పుడు ఆ And you టైంలో know- నేను సైక్ సిద్ధర్ you know my friends ఆ అంతకు టైంలో ముందే అంతకు ముందే. and my friends were laughing at this because they were saying that one was the Ambani wedding which was not ending, and then there is this in the news everywhere. So yeah, it was a joke, like an internal joke. But yeah, at the end of the At day, first I've we been- didn't believe it. yeah, I also didn't. షో కోసం ఏదో చేస్తున్నారు అనుకున్నారా? A lot of people thought that. Even I was like, am I sure? Like, are we actually doing this? Is it happening? And it was happening. So What was your thought process? What did you thought about? I just thought that, honestly, I'll be very, very honest. People who have loved me over 20 years now, they have witnessed my childhood, my teenage, my grown-up version, everything. యువర్ పెళ్లి. And Finally. I have also met Milind, my husband now, Milind, in front of, like, I have kind of, I know. on Okay. social media, it was pretty evident that we are in a relationship, Mhm. right? So my life has always been very open to my audience. Yeah. And I was thinking You that went to if the party, I, no? Common friends yeah, ke yeah. saath. I know, yeah. So I have always thought that if my life is so open with my audience, I've spoken about my depression, I've spoken about how I hated myself, I've spoken about my eating issues or whatever. I've been very open about everything. And I realized that this is my chance to either get married and, like everybody else, click pictures and good videos and then post it on Instagram, Regular stuff. which everybody does now. Mhm. But the other option that I had was do it exactly on the same channel, because the audiences who watched me, maybe in villages, maybe in areas As where, చిన్నారి పెళ్లి కూతురు. yeah, and maybe in areas where there won't be Instagram right now, they should also see what I feel when I'm actually getting married, because they were very connected when I was earlier. And it was the same channel, How did same you platform. convince your parents and his parents? And it's a family matter, right? At the end of the day, I was supported by all of them. And Okay. obviously, see, it's not just my decision, it is me and Milind, of course. It's Mm. both of us getting married. అండ్ అయినా కూడా ఇప్పుడు అవిక ప్రైవేట్ వెడ్డింగ్ చేసుకున్నా ఎలాగైనా ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు పిలుస్తాం. అవును. ఫోటోలు తీసారు అవి Exactly. ఇన్స్టాగ్రామ్ లో పెడతారు, ఆ వీడియోలు పెడతారు, అవి ఎలాగైనా సర్క్యులేట్ అవుతాయి. సర్క్యులేట్ అవుతాయి. Rather కానీ let that happen. No, it's షోలో okay, not too much. షోలో చక్కగా చేసుకొని చిన్నారి పెళ్లి కూతురు బడా పెళ్లి కూతురు అని It చెప్పి. was so special, honestly. It was the most Blessed amazing. life రే. Yeah. లైక్ ఇట్స్ అ ఫుల్ సర్కిల్. చిన్నారి yeah. పెళ్లి కూతురు లాగా ఆ ఛానల్ లో స్టార్ట్ అయ్యి అదే ఛానల్ లో టు గెట్ మ్యారీడ్. మళ్ళీ పెళ్లి It's a కూతురు full లాగా. circle. Yeah. I saw like the people who have been in the channel for years, like since then. And when they were on the set that day when I was getting married, they were almost in tears. Like, it was such a beautiful moment because everybody felt that, yeah, like it's our child who is getting married now. They've seen you like this. Yeah, and my family was there. We had our relatives there on the set.
It was crazy. Wow. It was all my people were there. How many days did you all like? कितने दिन का शादी था वो ये संगीत सब मिला के? So शादी was one day और उसके संगीत. पहले वाला दिन was मेहंदी and then उसके पहले वाला was संगीत and haldi. So हल्दी. total 3 days of अरे I should planning. watch it. वो particular कैसे in देखना that है? शादी का जोड़ा and everything. I'm performing games about the show because it was a game Yeah. reality show. So we are doing that also. Like it's a part of the episode. It's not disconnected कि अभी okay शादी ऐसा नहीं है. It's a part of the thing. So it was done so beautifully. So Yeah. beautiful. I'm really grateful. ఆ అలైన్మెంట్ వీళ్ళకి బాగా కలిసి వచ్చేసిందండి. Crazy. అదృష్టం. యా మీరు తెలుగు మూవీస్ చూస్తారా? Yeah, why చూసారా not? ఏమన్నా? Of course. ఏ మూవీస్ చూసారు? So my recent favorite, I mean, it's been a while that I have Pushpa. watched. Nahi. हाँ फिर क्या? Hi Nana. Hi Nana. హాయ్ నాన్న. Hi Nana has touched my heart, and I love Mrinal. Mrinal has, like, we both started our journey with TV, and Mrinal has been around, and Yeah, I love Mrinal. like I know of her and I know her, so I think in that sense I feel very proud of her journey, and That's I what really she's love her. made. యా Great. రైట్ నౌ షీ ఇస్ వర్కింగ్ విత్ అల్లు అర్జున్ గారు కదా? యా ఏమన్నా మాట్లాడుకుంటారా అట్లీస్ట్ కలిసినప్పుడు? సినిమాలోనా? Now I also get to see all this on social media. నో యూజువలీ You guys మీరందరూ keep in touch? కలిసినప్పుడు No, I'm not. No, nothing like that. We are not friends. We don't know each other that well. And people I'm friends with, I talk in like once in 3 months. So I am very disconnected like that. But no, honestly, I'm very happy to see her growth. But what my point is that because she's in that film, Hi Nana, and because the story is so powerful, and Nani has always been one of my favorite actors. I think everything put together, the music, the little girl, everything just touched my heart. I love that film. Oh, నైస్ టు నో దిస్. సో నందు గారు, మీరు ఇందాక టైర్ 1 టైర్ 2 ఈ స్క్రిప్ట్ సెలెక్షన్ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో నాకు ఒక చోట మీరేమన్నా బౌండరీ ఏమన్నా గీసుకున్నారా, అది దాటి వెళ్ళకూడదు అని చెప్పి ఎందుకు అలా తీసుకుంటాం? అనిపించింది? అదేం లేదు. లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ నేను ఒకటే మన టాలెంట్ మన హార్డ్ వర్క్ 100% ఇచ్చినా కూడా అదేంటంటే ఏదో అంటారు కొండంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉంటుంది అంటారు. ఈ ఆవగింజ ఆవకాయ కొండ- అంత ఏదో ఆవకాయో ఆవగింజ అంటారా? ఆవకాయ అంత టాలెంట్ అలా మనకి మనం అందరూ చిరంజీవి అవ్వాలనే వస్తారు ఇండస్ట్రీకి. ఆర్ రజనీకాంత్ అంటే మనకు కనిపించే వాళ్ళు ఒక చిరంజీవి గారు ఒక రజనీకాంత్ గారు అలా అవ్వాలని ఉంటుంది. నాకు ఎందుకు ఉండదు. అలాంటి బ్యానర్స్ అలాంటి స్క్రిప్ట్స్ వచ్చి అలాంటి హిట్లు పడి మార్కెట్ పెరిగితే వెరీ హ్యాపీ. బట్ ప్రస్తుతం ఏంటంటే అది జరుగుతుందా లేదా అనేది నేచర్కి వదిలేయటం కదా. బట్ ఇంతలో మన చేతుల్లో ఉన్నది ఏంటంటే కనీసం ఒక డిఫరెంట్ అప్రోచ్ ఆఫ్ ఫిల్మ్స్ స్క్రిప్ట్స్ని వెళ్తూ ఉంటే ఆ బ్యాంకబిలిటీ అయినా ఒక యాక్టర్గా నా మీదకి వస్తుంది కదా ఆ స్పేస్లో. సో పెద్ద సముద్రంలో చిన్న చేప అయ్యే బదులు చిన్న బావిలో పెద్ద చేప అవటం అనేది బెటర్లా ఫీల్ అవుతుంది. అమ్మ బాబోయ్, పెద్ద స్టేట్మెంటే. ఇప్పుడు నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. కరెక్ట్ గానే కరెక్ట్ గానే చెప్పారు. ఇప్పుడు హీరోగా కంటెంట్ ఓరియంటెడ్ చిన్న మూవీ వచ్చింది అనుకోండి, అది ఓకే. పెద్ద మూవీలో పెద్ద స్కేల్లో ఇప్పుడు మీరు చేస్తున్న ఈ సైడ్ క్యారెక్టర్స్ కి, ఈ విలనిజం రౌడీ క్యారెక్టర్స్ కి మీకు ఆ విలన్ క్యారెక్టర్ పెద్ద స్కేల్లో వస్తే వాట్ వుడ్ యు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్? ఫస్ట్ ట్రయల్ అయితే రెండు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాను. బ్యాలెన్స్ అవ్వట్లేదు అంటే మాత్రం ప్రిఫరెన్స్ కాంటెంట్ ఓరియంటెడ్ ఉన్న లీడ్ రోల్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఓకే. బికాస్ వన్ డే ఐ వుడ్ ఆల్సో వాంట్ టు బీ డూయింగ్ సచ్ ఫిలిమ్స్. ఒక యాక్టర్గా అన్ని చేయాలంటుంది. బట్ కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయడం. అది కుదరని పక్షాన ఖచ్చితంగా చిన్న బావిలో పెద్ద చేప అవటం. ఓకే, చిన్న బావిలో పెద్ద చేప కావాలి మాకు కూడా. బట్ మీరుకి ఇప్పటి వరకు అలాంటి ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చాయి? ఎందుకంటే చాలా పెద్ద పెద్ద మూవీస్ వస్తున్నాయి. ఏమైనా కాల్స్ వచ్చాయా ఇదివరకు మీరు చేసేవాళ్ళు కాబట్టి క్యారెక్టర్స్? రెండు వచ్చాయండి. బట్ నేను ఎందుకో అంటే ఆ రోల్సే అంత ఇంట్రెస్టింగ్ గా లేవు. అంత అంటే చాలా వేగ్గా అడిగారు. మరి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి నిజంగా ఆ రోల్కి అంత వర్త్ ఉందా లేదా అనేది. అమ్మ బాబాయ్ చెప్తా, రెండు చెప్తాను మీకు. ఓకే, జస్ట్ చెప్పండి. ఏ పెద్ద మూవీ అని అన్నారు కదా, రెండు పెద్ద మూవీల్లో వచ్చాయి. రెండు ఒకటి చాలా పెద్ద సినిమా, ఒకటి పెద్ద సినిమానే బట్ యంగ్ హీరో.
ఓకే ఓకే Hmm, ఇవేంటి so- హింట్స్ మేము మొత్తం కమెంట్స్ లో అయ్యో అలా ఏం లేదులే. ఇదై ఉంటుంది ఇదై ఉంటుంది ఇదై ఉంటుంది ఆ. ఒక దాంట్లో ఒక పెద్ద సినిమాలో పోలీస్ ఆఫీసర్కి అడిగారు. నాకే నమ్మబుద్ధి అవ్వలే. మనం అసలు పోలీస్ ఆఫీసర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సూట్ అవుతాం లేదా ఒకటి. 2 కోడేటర్తో నాకు చెప్పించారు. లైక్ అందులో వీడికి ఏం లేదే చేయడానికి అని, ఇంకా నాకు చేయాలని లేదు సార్ అని చెప్పాను. ఐఎమ్ కన్విక్షన్తో చేయలేను అని చెప్పాను. దే ఆల్సో అండర్స్టూడ్. నైస్ కానీ ఆ పోలీస్ ఆఫీసర్ రోల్ ఒక హీరో చేస్తున్నాడు ఇప్పుడు. ఇది పట్టుకుని చూడండి. రాబోయే మూవీస్ లో యా యా యా. పెద్ద సినిమాల్లో ఇంకా ఆ సినిమాకి సంబంధించి ట్రైలర్ రాలే, టీజర్ రాలే, ఏది రాలేదు. dropping. యా యా. hints ఎంత బాగా that's a curious నేను పోలీస్ ఆఫీసర్ రోల్ అని చెప్పాను, ఒక హీరో చేస్తున్నాడని చెప్పాను. ఓకే ఓకే విల్ ఫైండ్ అవుట్ డెఫినెట్లీ. అమ్మో నేహా కార్తికే కదా ఇందులో మీ పేరు? నేహా కార్తిక్ గురించి కొంచెం సేపు మాట్లాడదాం. ప్లీజ్. yes. అసలు ఈ నేహా కార్తిక్ సెట్ లో ఎలా ఉన్నారు? అంత కోపంగా యాక్ట్ చేయాలి కాబట్టి అలానే జరిగిందా ఏంటి ఎట్లా? చిల్ గానే ఉండేవాళ్ళం. కొన్ని సీన్స్ అప్పుడు మాత్రం కొంచెం స్పేస్ తీసుకునేవాడిని, నేను అడిగేవాడిని. తను కూడా అందరికి చెప్పి నాకు ఆ సపోర్ట్ ఇచ్చేది. బట్ అదర్వైజ్ వి యూజ్డ్ టు రాఖీ సావంత్ వీడియోలు కూడా చూసేవాళ్ళం. Yeah, we had a lot of fun. రాఖీ సావంత్ వీడియోసా? లంచ్ టైం లోనో Like లేకపోతే scrolling reels, Reels, yeah. meme, we were doing all of that nonsense. మామూలుగా కూడా సెండ్ చేసుకుంటారా? రేర్లీ. అప్పుడు ఒక పాయింట్ లో ఐ యూజ్డ్ టు సెండ్ యూ సమ్ స్టఫ్ విచ్ ఆర్. Why did you stop? You don't like me anymore? No. You were in busy time. వేరే టైమ్ లైన్స్ లో So if I was busy, you can still send, no? ठीक है, I'll send you. I'll keep spamming you. Memes and all. Good. I'll spam you, Ray. I like to trouble friends like that. యా ఆల్వేస్. మీరు చెప్పండి నేహా క్యారెక్టర్ ఎప్పుడైనా ఆయన సడన్ గా వచ్చి కొడుతున్నారు ఏమంటారు అబ్సెషన్ చూపిస్తూ ఉన్నారు కదా, అది రియల్ గా మీరు మాట్లాడుకుని చేసేటప్పుడు కానీ లేదంటే డైరెక్ట్ హిట్ కానీ ఎప్పుడన్నా అయ్యిందా? Neha. So the character, you know, when I was doing the scenes, and I was very uncomfortable for a lot of sequences, and it felt like as an actor there are some things that you don't agree with and you don't feel comfortable, or it doesn't align with your mentality or your where you are in your life. But it was a character and I had to do my job, so I convinced myself that this is what it is. And yeah, as uncomfortable as I was, but it was important for the script. And it is important to show that as real as possible, as raw as possible, and we did that. And as soon as you know, every time actually I saw him trying to focus and like be in the character, I did try to keep quiet as much as I could. But otherwise I was always having fun and just, you know, having like, because I've kind of trained myself. మనం ఆ జోన్ లో వెళ్తుంటే they keep yapping పక్కన. I must have also done it. No, you didn't. అయ్యో లేదు. కానీ ఇప్పుడు మీరు తెలుగు స్టోరీస్ ఏమైనా వింటున్నారా? ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నారా? ఆర్ యు లిసనింగ్ ఎనీ తెలుగు స్టోరీస్? I can't talk about it. Yeah, I am listening, I'm working, I'm doing something. Did you sign anything? Something, yes, but I can't talk about it. Not allowed to. Sure. Soon we will do an interview for that. Definitely. Soon we will do an interview. Nice. Thank you so much for sharing all your Thank experiences. you. And I wish you all the very best. Thank you Thank you so so much. much. You say it with so much of Yeah. Yeah. Literally, yes. Thank you. Andy.